హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. 180 కోట్ల రూపాయలతో తొలి దశలో 6 చెరువులకు పునరుజ్జీవనం కల్పిస్తుంది హైడ్రా. చెరువులను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు హైడ్రా అధికారులు. జూలై నెలాఖరులోగా వాటిని పూర్తి చేసేందుకు పనులు చేయిస్తున్నారు అధికారులు. నగరంలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా వాటి పునరుద్ధరణకు ప్రణాళికలను సిద్ధం చేసింది. తొలి దశలో 6 చెరువులకు పునరుజ్జీవం కల్పించేందుకు పనులు మొదలుపెట్టారు హైడ్రా అధికారులు. అంబర్పేటలోని బతుకమ్మకుంట, శాస్త్రీపురంలోని బూమ్రుక్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట, బేగంపేటలోని సున్నం చెరువు, కూకట్పల్లిలోని నల్ల చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువులో పనులను ప్రారంభించింది. 180 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో ఆ చెరువులకు పునరుజ్జీవం కల్పించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. బెంగళూరులోని చెరువుల పునరుద్ధరణకు సంబంధించి డిపిఆర్ల తయారీలో అనుభవం ఉన్న ఓ సంస్థతో రెడీ చేయించారు అధికారులు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎండిఏ నిధులతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 6 చెరువులకు సంబంధించిన 3D విజువల్స్ ఫోటోలను విడుదల చేశారు. కూకట్పల్లి నల్ల చెరువులో చెత్తా చెదారాన్ని తొలగించగా, ఉప్పల్ నల్ల చెరువులోని నీటిని బయటకి వదులుతూ శుభ్రం చేస్తున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో మోటార్లు పెట్టి చెరువులో ఉన్న నీటిని బయటకి పంపుతున్నారు. హైడ్రా ఎంపిక చేసిన ఈ 6 చెరువుల పునరుద్ధరణలో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్స్, జిమ్, పిల్లలు ఆడుకునే స్థలం ఏర్పాట్లు చేయనున్నారు. జూలై నెలాఖరు నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తోంది హైడ్రా. లేక్స్ బ్యూటిఫికేషన్ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇప్పటికే 6 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించారు అధికారులు. చెరువుల వద్ద చెత్త, మట్టి వేయకుండా హైడ్రా గార్డ్స్ ను నియమించారు. వర్షాకాలం మొదలయ్యే లోపు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రంగనాథ్. మరోవైపు రెండో దశలో సిటీలోని మరిన్ని చెరువులను సుందరీకరించేందుకు మల్టీనేషనల్ కంపెనీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు రంగనాథ్. సిఎస్ఆర్ నిధులతో చెరువులను డెవలప్ చేసేందుకు ముందుకు రావాలని సూచించగా పలు సంస్థలు అంగీకరించారని తెలిపారు రంగనాథ్. రెండో దశలో సిటీలోని మరిన్ని చెరువులను సుందరీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హైడ్రా అధికారులు.